ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపరాధముల చేత పాపముల చేత ఆధ్యాత్మికంగా చచ్చిపోయి దైవోగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు తన అపారమైన కరుణతో ఎలా నూతన సృష్టిగా మార్చాడో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని సత్యాలు అద్భుతముగా వివరిస్తూ ఉన్నాయి. పాపము సంకెళ్ళలో చిక్కి అపరాధముల చేత సచ్చి ఉండగా లోక ధర్మము చొప్పున నడుస్తూ దైవోగ్రతకు పాత్రులమై ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు మనపై తన మహాప్రేమను కురిపించెను. సమాధి వంటి నిర్జీవ స్థితి నుండి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మృతులలో నుండి లేచిన రక్షకుని వలె మనకు నూతన జీవమును అనుగ్రహించి మహిమ గమ్యమును నిలిపెను. బ్రతికించుట మాత్రమే కాదు, పరలోకమందు ఆయనతో పాటు క్రీస్తు యేసునందు మనలను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టెను. నాడు మట్టి ఆశల చుట్టూ తిరిగిన మన పాదములకు నేడు పరలోక పౌరుషత్వ దివ్య భాగ్యమును స్థిరపరిచెను. ఈ లోకపు ఆచారములకు వ్యర్థత్వమునకు మనము పరాయి వారము, ఆయన కృపా సామ్రాజ్యములో మనం నిత్యము వారసులం. పాత బ్రతుకు గతించిపోయెను, చీకటి క్రియలన్నీ లయమాయను. ఇదిగో మన జీవితంలో క్రీస్తునందు నూతన సృష్టి ఆయను. ఆనాడు ఏదోను వనమున ఆదాము పొందిన పవిత్రత వలె నేడు కూడా క్రీస్తు రక్తమున కడగబడి సత్క్రియలకై మనము సృజింపబడి ఉన్నాం. మన సొంత నీతి వల్ల కాదు, కేవలం ఆయన కృపచేతనే ఈ అద్భుత రక్షణ భాగ్యము మనకు లభించెను. క్రీస్తు యేసునందు నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావని, పరలోక పౌరుషత్వాన్ని పొందుకున్నావని నమ్ముతున్న నీవు ఇంకా పాత పాపపు అలవాట్లను జీవిస్తున్నావా? దేవుడు తన మహాప్రేమ చేత నిన్ను బ్రతికించినప్పుడు నీవు ఇంకా లోక ధర్మం చొప్పున నడుచుకుంటే ఆ ప్రేమను అవమానించినట్లే అవుతుంది. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవైనని వాక్యము చెబుతూ ఉంటే నీవు ఇంకా పాత విద్వేషాలను లోక ఆశలను హృదయంలో దాచుకుంటే నీవు ఆత్మీయకముగా ఇంకా సచ్చిన స్థితిలోనే ఉన్నావని అర్థము. పరలోకమందు క్రీస్తుతో కూర్చుండబెట్టిన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి నీవు మళ్ళీ లోకపు బురదలోనికి వెళ్తే దైవోగ్రత నీపైకి వస్తుంది. కనుక ప్రియులారా, ఈ రక్షణ నీ క్రియల వలన కలిగినది కాదు, దేవుని ఉచితమైన కృప. కాబట్టి గర్వమును విడిచి ఆయన సృజించిన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు సత్క్రియలు చేస్తూ భయభక్తులతో జీవించుము. లేని ఏడల పొందుతున్న ధన్యతను కోల్పోయి అంతకంటే భయంకరమైన పతనానికి గురి అవుతావు. మేల్కొని నూతన జీవమునందు నడుచుకునుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.